నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. హాయ్. ఒక సామెత ఉంది, అది ఎవరెవరికి వర్తిస్తుందో నాకు తెలియదు, కానీ గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడిద చేయాలని ఒక సామెత ఉంటుంది. సో మనకేంటంటే, మనం ఒక వృత్తిని ఎంచుకున్న తర్వాత, లేకపోతే మనం ఒక మార్గాన్ని ఎంచుకున్న తర్వాత మనం ఆ మార్గంలోనే వెళ్ళాలి. అందులో ఉత్తమమైన మార్గం ఎంచుకున్న వాళ్ళ యొక్క పరిస్థితి, లక్షల మంది కళ్ళు, వాటితో పాటుగా డేగ కళ్ళు లాంటి మీడియా కళ్ళు, అన్ని కళ్ళు వాళ్ళ పైన పడుతుంటాయి. వీటితో పాటుగా ట్రాఫిక్ పోలీసులు వాళ్ళ కళ్ళు కూడా వాళ్ళ మీద పడుతూ ఉంటాయి. అటువంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంటుంది. తాజాగా ఒక స్వామీజీ యొక్క అనుయాయులు చాలా ప్రచారం చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. మనకి మంచి చాలా లేట్గా చేరుతుంది, కానీ చెడు మాత్రం ఏదో సాగుతుంది కదా, మంచి మన చుట్టూ 3 సార్లు తిరిగే లోపల చెడు మాత్రం లోకం మొత్తం చుట్టూ వస్తున్నట్టుగా చెడు మాత్రం తొందరగా వ్యాపిస్తూ వస్తుంది. తాజాగా ఒక స్వామీజీ అనుయాయులు నెంబర్ 2 స్వామీజీగా చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి గురించి ఇప్పుడు బాగా ప్రచారంలోకి వచ్చింది. ఎవరు ఆ వ్యక్తి, అతను చేసినటువంటి పనులేంటి? యాక్చువల్లీ ఇది మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఈ సిచ్యువేషన్ అంటే, రీసెంట్గా ఆది పురుష్ మనం మాట్లాడుకున్నాము. ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి స్వామి గారు రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎప్పుడు ఆయన సినిమాలకి రాడు యాక్చువల్లీ ఇట్లా ఫంక్షన్లకి. తొలిసారి ఒక పెద్ద స్వామి రావడం, అలాగే టీటీడీ చైర్మన్ రావడం, వాళ్ళందరూ అక్కడ సినిమాని ఆశీర్వదించడం, రకరకాల ఇవన్నీ చేసేసరికి అందరికీ కొంచెం అంటే కొత్త కోణం చూశారు అంతే. ప్రతి ఒక్కరు తెలియని వాళ్ళు కూడా, ఇప్పుడు మనకంటే ముచ్చిత్తర్లో పెట్టినప్పుడు కొన్ని వార్తలు వచ్చాయి, ప్రధాని మోడీ గారు వచ్చారు, అవును, పవన్ కళ్యాణ్ గారు, ఇలా అందరు వెళ్ళి చూశారు. కాబట్టి కేసీఆర్ గారు కూడా రాలేదు, కాబట్టి ఏవో మనకి కొంచెం వార్తల్లోకి వచ్చింది. సో అట్లా ఈ స్వామీజీ అంట ఇట్లా హైదరాబాద్లో అదేదో పెట్టారంట, అది పెద్దదంట, ఎక్కడా లేదంట, ఇవన్నీ మాట్లాడుకుంటారు కదా వాళ్ళు దగ్గర నుంచి చూడటం. అవును, ఆయనతో దగ్గర నుంచి ఎవరు మాట్లాడలేరు, బట్ ఆయన వ్యవహారాలన్నీ చూసుకోవడానికి ఆయన వెనకాల ఇంకొక స్వామి ఉంటాడు. ఆయన చిన్న స్వామి అంటారు అనమాట, విష్ణు స్వామి. సో అట్లా ఆయనతో కూడా ఒక అనుబంధం ఏర్పడింది. ప్రధాని మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఈయన ఉన్నారు, పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఈయన ఉన్నారు, అందరు వచ్చినప్పుడు ఈయన ఉంటారు. చిన్నజీయర్ స్వామికి అంటే ఉత్తరాధికారిలాగా ఆశ్రమంకి ఈయన హెడ్. అంటే ఒక రకంగా చెప్పాలంటే చిన్నజీయర్ స్వామి తర్వాత ఒక ప్రభావవంతమైన అంత ఎవరైనా ప్రభావితం చేసేటువంటి వ్యక్తి ఈయన అనమాట. కొంచెం మంచి హోదా, అందరు చిన్న స్వామి అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఈయన చెప్పింది శాసనంలాగా కూడా నడుస్తూ ఉంటాయి. స్వామీజీ విదేశీ వ్యవహారాలు ఏమైనా ఉన్నా, ట్రస్ట్ సంబంధించి ఏమైనా ఉన్నా, అండ్ ఈయన విద్యా సంస్థలన్నీ ఈయనే చూసుకుంటాడు. జిఆర్ విద్యా సంస్థలు కూడా ఈ టైప్ ఇట్లా ఉంది. సో ఆది పురుష్ ఈవెంట్కి వచ్చిన స్వామీజీ ఏదో దొంగ స్వామీజీ అంట, ఏదో అయిపోతుందంట అని బయట వార్తలు వస్తున్నాయి. ఏంటి, ఏం జరిగింది, చిన్నజీయర్ స్వామి గురించి అందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చూస్తే, చిన్నజీయర్ స్వామి కాదు, ఆయన తర్వాత అత్యంత ప్రభావితమైన వ్యక్తి అంటే అక్కడ వాళ్ళకి విష్ణు స్వామి. సో ఆయన గురించి న్యూస్లో అది ఎలా వెలుగులోకి వచ్చింది అంటే, మొన్న అప్పా జంక్షన్ దగ్గర ఏదో ఒక కారు ఏపీ 37 CU 999 అంటే 0999. అవును, బేసిక్గా చాలామంది 0 అటుంటే వేసుకుంటారు, ఇటుంటే తీసేస్తారు, మనం తెలిసిన విషయం. అఫ్కోర్స్ ఇది కూడా విధుల ఉల్లంఘనే అనుకోవాలి, నిబంధనల ఉల్లంఘన అని. సరే, ఇక ఒక 127 కిలోమీటర్ల స్పీడ్తో జయ్యన కారు దూసుకెళ్ళింది. ఏంటి ఇది చూస్తే, అంతకుముందు రాజేంద్ర నగర్లో కూడా సేమ్ 120 స్పీడ్తో జొయ్యని వెళ్ళింది, అది పట్టుకుంది. నెక్స్ట్ మళ్ళీ కొట్టంకల్ దగ్గర కూడా 117 స్పీడ్తో జయ్యని వెళ్ళింది. ఏంటిది ఇట్లా వెళ్తుంది, దీని ఓనర్ ఎవరు ఏంటని చూస్తే, ముందు చూస్తే ఓనర్ ప్లేస్లో నల్ అని ఉంది. బేసిక్గా ఏ వెహికల్కైనా సరే మనం అది ఇంటర్నెట్లో ఎక్కడ కొట్టినా సరే వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి, ఓనర్ డీటెయిల్స్. ఇక్కడ ఓనర్ డీటెయిల్ నల్ అని ఉంది. అది ఎలా పెట్టుకోగలిగారు అది వాళ్ళకే తెలియాలి. అంత యాక్చువల్గా డీటెయిల్స్ అన్ని స్టోర్ చేసేది ఆర్టీఐ డిపార్ట్మెంట్. అవును, వాళ్ళని కూడా మేనేజ్ చేశారు. అయితే ఏపీ కాబట్టి ఏపీలో రిజిస్టర్ అయింది. మరి ఎక్కడైనా కానీ ఏం చేశారో ఎలా మేనేజ్ చేశారో అది వాళ్ళకే తెలుసు. బట్ ఉంది, లాగారు. ఎవరు వీళ్ళు అంటే ఇట్లా విష్ణు స్వామి ఇంత స్పీడ్గానా, ఆయన వెళ్ళడం ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి కథ అని ఒక కన్నేసారు ఆయన పైన. ఆయన మీద కన్నేస్తే
రోజు పలానా టైంకి ఇట్లా వెళ్తున్నాడు, అటు వెళ్తున్నాడు, ఇటు వెళ్తున్నాడు, అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి ఎటెటో వెళ్తున్నాడు అని తెలిసింది. ఎక్కడికి వెళ్తున్నాడు అంటే అక్కడ ఉండే ఖరీదైన దాబాలు వెళ్ళి నాన్ వెజ్ వెజ్ తినడం, మంచి జీన్స్ ప్యాంట్, ఫస్ట్ గుర్తుపట్ల ఎవడి కుర్రాడు అని, ఇట్లా స్పైక్లు నీట్గా వేసేసుకొని వెళ్తున్నాడు. ఈయన ఆ విశ్వస్వామిన అప్పుడేమో ఇట్లా మొత్తం పంచకట్టుతోని అసలు రాముడు మంచి బాలులాగా ఉత్తమ పురుషుడులాగా ఉండేవాయన ఏంటి ఇలా ఉన్నాడు వ్యవహారం అని చెప్పేసి కొంచెం కూపీ లాగితే తర్వాత తెలిసింది ఏంటంటే యాక్చువల్గా ఈయన తప్పు కూడా ఉందో లేదో మనకు తెలియదు, వయసు అలాంటిది. అది ఏం జరిగిందంటే అఫ్కోర్స్ ఈయన చేసిన తప్పే, బట్ వీళ్ళకి తెలిసిన నిజాలు ముచ్చింతల్లో అది ఏర్పాటైన తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకుంది. మన శంషాబాద్ కూడా ఉంది కాబట్టి కొంచెం రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది. రీసెంట్గా 111 ఎత్తేసిన తర్వాత అది ఎక్కడికో వెళ్ళిపోయింది. అందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా పక్కనే పెద్ద ఆశ్రమం కదా, మళ్ళీ రియల్ ఎస్టేట్ దందా చేయాలి. అట్లా అక్కడ రావడం వెళ్ళడం చిన్నజీయర్ స్వామి గారితో, అంటే ప్రతి వెంచర్కి ఓపెనింగ్ ఆయన రావచ్చు రాకపోవచ్చు, బట్ కొన్నిటికి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. అట్లా ఎవరిని కనుక్కోవాలి, ఎవరితో మాట్లాడినా అక్కడ ఈయన ఉండేవాడు. ఆయన అన్ని వ్యవహారాలు చూసుకుంటారని అలా పరిచయాలు పెట్టుకొని మంచి రియల్ ఎస్టేట్ పరిచయాలు నవ్వుకుంటూ బాగా తిరిగేవాళ్ళు. రండి మీరు కూడా మా వెంచర్ చూద్దురు. అట్లా ఫస్ట్ వెళ్ళినప్పుడు అలాగే వెళ్ళాడు, బాగుంది, పద్ధతిగా ఉంది, బాగుండండి, చేసుకోండి, ఇదిగోండి పూజ, ఇదిగోండి పువ్వు, ఇదిగోండి దండ, ఇదిగో కొబ్బరికాయ. తర్వాత ఎక్కడున్నారు స్వామి అంటే ఇట్లా అయిపోయింది గుడి, ఇప్పుడే అంత పూజలు అయిపోయాయి, అలా పడుకున్నాం, రండి సరదాగా మా ఫ్రెండ్స్ అందరు ఇట్లా వస్తున్నారు, నేను వస్తే బాగోదండి, ఇట్లా మామూలు క్యాజువల్ డ్రెస్లో రండి, ఏమైంది, సరే పర్లేదులే, ఓ ప్యాంటు చొక్కా వేసుకున్నారు. మీరు భలే ఉన్నారండి యూత్లో, అసలు మీరు అంటే ఇట్లా ఎవరు నమ్మరు, వాళ్ళు కూడా ప్యాంపర్ చేస్తారు తెలిసిందే కదా. అయిపోయాడు స్వామీజీని అట్రాక్ట్ చేయడం కోసం. ఈయన తింటారా అంటే యాక్చువల్గా కొంచెం ఇంకా క్లోజ్ అయిపోయారు కదా, అందరు తాగుళ్ళు తిన్నులు అందరూ ఓపెన్ అయిపోయారు. క్యాజువల్గా ఒకప్పుడు అట్లా తెలియకుండా ఉండేది, బట్ మేనేజ్ చేశా అని ఏదో రకం చెప్పుకొచ్చాడు. సో వీళ్ళు కూడా ఇదో భలే పర్లేదు కానీ ఏముంది నిన్న గుర్తుపడతాడు. అట్లా ఖరీదైన పబ్స్కి వెళ్ళడం, మంచి అమ్మాయిలతో తిరగడం, ఈ నాన్ వెజ్లు తినడం, పబ్బులలో హోరెత్తించే మ్యూజిక్లో డ్యాన్స్లు వేయడం, తాగే వాళ్ళతో తిరిగే వాళ్ళతో కూర్చోడం. మరి ఈయన తాగిన విజువల్స్ అయితే లేవు, బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ. తాటి చెట్టు కింద కూర్చుని మంచులు తాగిన కళ్ళు తాగినట్టుగా మనం పబ్బులోకి వెళ్ళిన తర్వాత నేనేం చేయలేదు ఊరికి వెళ్ళి చూస్తున్నానంటే, అప్పుడు పబ్బులో దొరికితే ఎందుకు వచ్చాడంటే ఉగాది పచ్చడి తినడానికి వచ్చానని చెప్పారు, గుర్తుందా? ఆ రకంగా పబ్ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చానండి, నేను వాటర్ బాటిల్ కొందామని వచ్చానండి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, మనం చూసాం. సరే ఆ వ్యవహారం పక్కన పెడితే ఈయన మరి ఏదో రకంగా అయితే చూశారు మొత్తం ఈయన డీటెయిల్స్ అన్నీ తీసేసి ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఫస్ట్ యాక్చువల్గా టైటిల్ ఏమిటంటే ఆది పురుషుకి మరో కలంకం. ఏమైంది అంటే పూజ చేసిన మీరు ఏ స్వామీజీ అయితే పూజ చేశారో ఆ స్వామీజీ పవిత్రుడు కాదు, అతని అనుచరుడే ఇన్ని వేషాలు వేస్తున్నాడు. అంటే మరి స్వామీజీ ఆయనకి అంత క్లోజ్, ఈయన తెలియకుండా ఇంకేం చేస్తున్నాడు. ఇంకా డైరెక్టర్ హీరోని ముద్దు పెట్టుకోవడం పెద్ద విషయం కాదు. సో ఆ రకంగా వీళ్ళందరూ ఇట్లా ఉన్నారు కాబట్టి ఈ వ్యవహారాలన్నీ ఇట్లా జరిగాయి. దొందు బాగా కుదిరింది. ఇన్ని వివాదాలు ఆదిపురుషుకి మళ్ళీ ఇదొకట అని చెప్పేసి మామూలుగా మాట్లాడుకుంటున్నారు. సరే ఏదేమైనప్పటికీ ఈ విష్ణు స్వామి దొరకకుండా ఉండాల్సి కాదు, కరెక్టే. వెళ్తే వెళ్ళావు, తిరిగితే తిరిగావు, అవన్నీ ఎందుకు అంత హంగు ఆరపడటం, రై పోవడం ఎందుకు హైవేల పైన? ఏదన్నా అయితే కదా, ఎంతైనా ఓవర్ స్పీడ్ అంత అవసరమే. ఇప్పటికే హిందూ ధర్మానికి భ్రష్టు పట్టిస్తున్నటువంటి వాళ్ళ అని చెప్పి అనుకుంటున్నప్పుడు, ఇప్పుడు తినాలను లేకపోతే ఇంకోటి చేయాలనుకున్నప్పుడు మీడియా ఎదురు చూస్తూ ఉంటుంది ఎవరెవరు ఎక్కడ దొరుకుతారని. ఆ మీడియా కళ్ళు కప్పేని సరి చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే వాళ్ళని యొక్క అలవాట్లను మార్చుకోవాలని చెప్పడానికి మనం ఎవరు, అది వాళ్ళ ఇష్టం. అట్లీస్ట్ మీడియా కళ్ళకి తడవకుండా ఉండాల్సింది. కానీ వీళ్ళది ఎట్లా అంటే పాపం ఆయన స్పీడ్ అయి పట్టించింది. సరే అయినా కూడా ఇదొకటి ఉంది, నువ్వు కలంకం అంటే గుర్తొచ్చింది, రివాల్వర్ కూడా తిప్పుతాడు. ఉన్నాయి రివాల్వర్లు కూడా, మేబీ అది కూడా
కట్టుకొని ఉన్నప్పుడు అది యాక్చువల్గా ఇట్లా కూడా రిజిస్టర్ చేసుకొని ఉండొచ్చు, మాకు కూడా ప్రాణహాని ఉంటుంది కదండి అందుకే అని లైసెన్స్ రివాల్వర్ తెచ్చుకోవచ్చేమో, బట్ యాక్చువల్ వీళ్ళు ముట్టకూడదు. ధర్మం గురించి చెప్పే వాళ్ళకి ప్రాణహాని ఎందుకు ఉంటుంది? వాళ్ళ ధర్మమే చెప్తున్నారు, మీరు మర్డర్ చేయండి మానభంగం చేయండి చెప్తున్నారు. ఇక అది వాళ్ళ వ్యవహారం. అందుకు మరి ఎందుకు తెచ్చుకున్నాడో, ఆయన దగ్గర అయితే గన్ ఉంది, ఇంకేమేమి చేశాడో తెలియదు. ఇట్లా ఈ వ్యవహారాలన్నీ చూసరికి జనాలకి ఇప్పుడు చుర్రుముర్రు అంటున్నారు. ఎవరికైనా ఇప్పుడు ఆ ముచ్చింతల ఆశ్రమంకి వెళ్ళడానికి కూడా పెద్ద ఇదేం లేదు. యాక్చువల్గా ఈయన తప్పు కూడా పెద్దగా ఏం లేదు, తప్పు లేదంటే తప్పు చేశాడులే, అసలు లేదని నేను అన్ను, బట్ ఈయనంతటి నేను వెళ్ళాలా ఏదైనా ఇప్పుడు ఇప్పుడు భ్రమలు అనేవి ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. అది మనం చేయాలా వద్దా, లేకపోతే మనం ఏ లైన్లో ఉన్నామో మనం చేయాలా వద్దని మనకు ఒక సెల్ఫ్నెస్ ఉంటుంది. అది విచక్షణ మర్చిపోయి చేస్తే ఖచ్చితంగా వివాదమో లేకపోతే ఒక కళంకం ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఇది కళంకం ఈయనకు కాదు, చిన్నజీరి స్వామికి అంటుకుంటుంది ఖచ్చితంగా. సీరియస్లీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ భోజనానికి పిలిచాడు అంటే చుక్కా ముక్క లేకుండా ఉంటుందా? మరి వాళ్ళంతా రోజు ఏదో అట్లా ఉంటారు. ఇప్పుడు పూజ చేస్తే సంభవం తెచ్చుకోవాలి కానీ చికెన్ మటన్ తెచ్చుకుంటావా? సో అక్కడ ఒంటరిగా ఉంటున్నారు. ఇప్పుడు అది శంషాబాద్ అదంతా ఇప్పుడు అదే ఎంత డెవలప్ అయినా ఎడారే. అంటే బయటికి వచ్చి ఎటన్నా పోవాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ మెయిన్ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్కే మళ్ళీ లోపలికి ఏదో పోవాలా. సో ఆ రకంగా ఉంటుంది. ఈ ఆశ్రమం కూడా ఏదో మూలకు ఉంది. ఈయన సార్ ఇట్లా రండి బయటికి, మా దగ్గర విందు భోజనం రండి అంటే వీళ్ళు వస్తారు, వాళ్ళతో కలిసి కూర్చొని తినడం, అట్లా సరదాగా మాటలు పెరగడం, ఆ పిల్లలతో పరిచయాలు, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు, నువ్వు టక్కు టిక్కు వేస్తే ఇంకా బాగుంటావు అంటే ఈయన కూడా ఆనందించడం. అంటే ఓవర్ నైట్ ఒక రాక్ స్టార్లా తయారు చేశారు పాపం. ఈయన కూడా ఇక యంగ్, ఇంతమంది ఇంత రకాలుగా ఎంజాయ్ చేస్తుంటే, ఇంత డబ్బు ఉండి ఇంత పరపతుండి, మరి నేనేంటి. సో ఈ పబ్లిసిటీ బాగా వాడుకొని కొంతకాలం తర్వాత వాసన పీఠాధిపతి తొందరగా అయిపోవచ్చు. కానీ ఒకటి మాత్రం మెచ్చుకోవాలి, పాపం మా రియల్ ఎస్టేట్ వాళ్ళు జెన్యున్ ఫ్రెండ్స్ ఏమో. అంటే ఎప్పటి నుంచో తిరుగుతున్నా ఆయన గురించి ఎవడు బయట పెట్టలేదు, చూసావా? అంటే అంత పబ్లిక్ ప్లేస్లో వెళ్తున్నాడు, తాగే వాళ్ళతో ఊగే వాళ్ళతో కూర్చుంటున్నాడు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు పాపం ఆయన పెట్ల మంచి ఫ్రెండ్సే. ఈయన నమ్మిన వాళ్ళైతే మంచి వాళ్ళే. అంటే నమ్మకం మంచిదే, ఏదో రకంగా బండి ఓవర్ స్పీడ్ వల్ల ఏదో రకంగా దొరికాడు, అది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.